అపవిత్రత అంతటి నుంచి మనల్ని మనం ఏం చేసుకోవాలంటే పవిత్రులుగా మార్చుకోవాలి. ఈ పవిత్రులుగా మార్చుకోవటం అనేది దేవుని పని. దేవునికి మనల్ని మనము అప్పగించుకున్నప్పుడు ఆయనే మనల్ని ఏం చేస్తాడు అంటే పవిత్రపరుస్తాడు. తన రక్తము చేత మనల్ని కడుగుతాడు. తన పరిశుద్ధాత్మ అగ్ని చేత మనల్ని ఏం చేస్తాడంటే మస్ట్ అంతటిని కడిగేస్తాడండి. ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువు మీదకి పరిశుద్ధాత్మ పావురం వల్లే దిగొచ్చిందండి. పెంతుకోస్తు దినాన అపోస్తలుల మీదకి అగ్ని వలె దిగొచ్చిందండి కదా, చదువుతాం కదండి. ఎందుకండి? అంటే యేసుక్రీస్తు ప్రభువులో పాపము అనేటువంటిది లేదు. పావురము దేనికి సాదృశ్యంగా ఉంది? నిష్కల్మషమైన హృదయానికి సాదృశ్యంగా. అంటే యేసుక్రీస్తు యొక్క హృదయం ఎలా ఉంది అంటే కల్మషం లేని హృదయము, నిర్దోషి అయిన హృదయము. అందుకే దానికి సాదృశ్యంగా పరిశుద్ధాత్ముడు యేసయ్య మీదకి ఎలా దిగొచ్చాడు అంటే పావురం. మరి 120 మందికి దిగొచ్చినప్పుడు పావురం వల్లే దిగి రాలేదండి. అగ్ని నాలుకలు విభాగింపబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగొచ్చాడు. ఎందుకు అండి? మనిషి హృదయము కల్మషముతో నిండుకున్నదంటండి. మనిషి హృదయము నిండా ఏముందంటే పాపముంది, అపవిత్రత కలిగిన మనిషి. ఇప్పుడు అపవిత్రత కలిగిన మనిషి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడతాడో ఆ వ్యక్తిలో నుండి ఎవడొస్తాడు అంటే పవిత్రత కలిగిన హృదయం కలిగిన వాడు వస్తాడు. అందుకే అపోస్తులు ఆలోచన చేస్తే పెంతుకోస్తు దినమునకు ముందు పేతురు వేరు, పెంతుకోస్తు దినమునకు తర్వాత పేతురు వేరు. పరిశుద్ధాత్మ చేత నింపబడక ముందు పౌలు వేరు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత పౌలు వేరు. చూడండి, పరలోకానికి నరకానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా వారి జీవితాల్లో వారు ఎప్పుడైతే ఆ అగ్ని చేత మనము కాల్చబడతామో మనలో ఉన్న మొస్టిని ఏం చేస్తాడంటండి? అగ్ని చేత. అందుకే యోహాన్ అంటాడు కదా, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తూ ఉన్నాను, నా వెనక ఒక ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన నీళ్లలోను అగ్నితోనూ మీకు బాప్తిసము ఇస్తాడు. ఎప్పుడైనా అడుగుతున్నామండి, దేవా నీ అగ్ని చేత నన్ను కాల్చయ్యా? అడగమ్మా, అడుగుతున్నారండి? ఎందుకు అగ్ని చేత కాల్చబడాలి అంటే మనము లో ఉన్న మస్తంతా కూడా కాలిపోయి స్వచ్ఛమైన వ్యక్తులుగా మనం బయటికి రావాలి. ముందుకెళ్తున్న